వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. అందరం ప్రార్థించేద్దాం. చివరి ప్రార్థన కూడుకు పిలుస్తున్నాం. నేను దేవునికి అప్పగించుకో. నిజంగా దేవునికి అప్పగించుకున్నట్టయితే నీలో కుల భేదం ఉండకూడదు, మత భేదం ఉండకూడదు, ప్రాంత భేదం ఉండకూడదు. ఈరోజు నీలో రంగు భేదం ఉండకూడదు, వస్త్ర భేదం ఉండకూడదు, దేశ భేదం ఉండకూడదు, భాష భేదం ఉండకూడదు. నీలో భేదం అనేది ఉండకూడదు. పిల్లరా, ఒకటి రక్తం మనల్ని కడిగింది. దేవుడు ఒక్కడే, ఆయన రక్తంలో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలముగా, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంతో మనోహరం. రోజు నీవు దేవుని మాటలు వింటున్నట్టు తల్లి చెల్లిపక్క దేవుళ్ళలో నువ్వు ఐక్యత కలిగి, దేవుని ప్రేమ కలిగి నువ్వు జీవించు. నిజంగా నా జీవితంలో నేను ఒక ప్రాంతంలో, ఒక మందిరంలో సేవకునిగా కృష్ణాపురం దావలో ఎప్పుడైనా మందిరంలో నేను పనిచేస్తున్నప్పుడు క్యాలెండర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చర్చిలో క్యాలెండర్లు అందరికి పంచబోతుంటే వారు అన్నారు, అన్నా అవి మనకు సంబంధించిన క్యాలెండర్లు కాదన్నా, వేరే చర్చి వాళ్ళవి. నేను అన్నాను, అది దేవుని మాటలు అడ్డగించడానికి మీరెవరు? సమస్త కాదు, మనకు కావాల్సిన దేవుని వాక్యం పంచండి అందరికీ అని చెప్పాను. ఈరోజు ప్రభు ప్రేమను చూపించండి. నువ్వు ఏ స్థలంలో నిలబడినా, ఏ ప్రాంతంలో నిలబడినా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నేనంటాను, ఈరోజు నువ్వు దేవుని ప్రేమలో నిలబడితే నువ్వు దీవించబడతావు. ఈరోజు నేను బహుగా దీవించబడుతూ గాక. ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు ప్రేమ కలిగి నేను వ్యాపారం చేస్తూ పరిచయం జరిగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక కరపత్రికలు తీసుకొని పంచుతున్నప్పుడు, అన్నా అడ్రస్ మీదేనంటే నేను అంటాను, అడ్రస్ నాది అక్కర్లేదు, పైన దేవుని వాక్యం ఉంటే చాలు, అవి దేవుని పత్రికలు అయితే చాలు, నేను పంచడమే. ఎందుకంటే నా వంతు పంచడమే, దేవుని వాక్యాన్ని పంచడమే. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మార్కు సువార్త 10:28 ప్రకారం ఆయన పిలిచాడు. ఆయన పిలుపు మేరకు వచ్చాను. యెషయా గ్రంథం 4:5 ప్రకారం ఆయన దర్శనమిచ్చి నడిపించినాడు. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతా ఉంటే దెబ్బలు కొట్టి మరి ఆయన పంపించాడు. అని నేను మార్కు సువార్త 16:17-19 ప్రకారం ఆయన వరమును అనుగ్రహించి ఆయన నడిపించాడు. ఈరోజు నీకు కూడా నేను ఒక మాట తెలియజేస్తున్నాను. దేవుడు పిలిస్తే ఆలస్యం చేయవద్దు. దేవుడు నడిపిస్తుంటే నువ్వు ఆపివేయవద్దు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ముందుకే సాగు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, మృత్యుంజయుడవు, నీకు స్తోత్రాలు. యేసుని దేనికి పనికిరాని వాడిని, బలహీనుడని, జ్ఞానము లేని వాడిని ఒప్పుకుంటూ నీ పాదాల సన్నిధిలో పడినప్పుడు నీ పరిచారకుడిగా, నీ సేవకునిగా కొన్ని మాటలు ప్రకటించుటకు నా నోటిని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. వినబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ మాటలు ఈ బిడ్డల జీవితాల కార్యములు జరిగించండి. ప్రజలందరూ మారు మనసు పొంది, మార్పు చెంది, రక్షణ పొంది, తండ్రి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము కలిగిన దేవుని సంఘములో అయ్యా చేర్చబడడానికి సహాయపడుతున్నామని వేడుకుంటున్నాను. పని నీది, జీతం ఇచ్చే దేవుడు నీవు. ప్రభా, నీ పరిచారకుని మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఈ బిడ్డలందరికీ మీరు వినిపించినందుకు వందనాలు. వారిని కదిలింప చేసి వారిలో నీ ప్రేమతో నింపి, వారి కుటుంబంలో ప్రేమ, వారి పనిచేసే దగ్గర ప్రేమ, వారి వ్యాపారాల దగ్గర ప్రేమ, వారి ఉద్యోగాల దగ్గర ప్రేమ కలిగి, నీ ప్రేమ కలిగి జీవించేదానికి సహాయపడుతున్నామని ప్రత్యేకంగా ఈ కుటుంబంలో నుండి ప్రభువానైనా మీ బిడ్డలు మీరు పిలుచుకున్నారు.
ఆ లోటును మీరు తీర్చి, ఆ బిడ్డల అవసరతలు మీరు తీర్చి, వారి దుఃఖముల నుండి విడుదల చేసి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను. యేసు క్రీస్తు నామములో బలమైన అభిషేకం ఈ బిడ్డలందరిపైకి వచ్చును గాక. బలమైన కార్యములు యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య నెరవేర్పు యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. అంత్య దినములలో అందరిపైన దేవుని ఆత్మ కుమ్మరించబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో అడుగుపెట్టిన వారి జీవితాలలో ఉన్న రోగాలు, వారి జీవితాలలో ఉన్న శాపగ్రస్తమైన సమస్తము యేసు రక్తంలో కొట్టివేసి ఇక నుండి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా మార్చి ఈ బిడ్డలను ప్రభ నమ్మకస్తులుగా మార్చుకొని ఈ పరీక్షలలో పాలుపంపులు పొంది ఎక్కడ స్థానికంగా మందిరాలున్నా అక్కడికి వెళ్లి నీలో ఫలించేదానికి సహాయపడుతున్నామని, నీ వాక్యముతో మీ బిడ్డలను పెంచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధుడైన శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సన్నిధి, ఆయన సమాధానమైన వెలుగు మనందరికీ తోడై ఉండి నడిపించబడదుము గాక. చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు. మీరు ప్రార్థన చేయండి. ఆయా ప్రాంతాలలో స్వార్థ పరిచర్య విస్తరించింది. మార్కాపురం ప్రాంతం, తర్వాత